ఓట్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను వేడుకుంటూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి విమర్శించారు. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. మహిళలకు ఏం చేశారని ఓటు వేయాలని అన్నారు. మమ్మల్ని ఏ విధంగా ఉద్ధరించారని మీకు ఓటు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదని అన్నారు. ఆడది గడప దాటి బయటకు వస్తే సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తుందా అనేది తెలియదని అన్నారు. తెలంగాణలో ఇంకా బాల్య వివాహాలు ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం, ఆవకాయ పచ్చడిని ఏమేమో మాయమాటలు చెప్పారని మండిపడ్డారు. బతుకమ్మలకు బొంతకు పనికిరాని చీరలను పంచి మోసం చేశారని అన్నారు. పెడతామని కట్టంగానే కూలిపోయే డబుల్ బెడ్రూమ్లు పనికి రాలేదు కాబట్టి వాళ్ళ ప్రజలు వాళ్ళని ద్వేషించి వాళ్ళని ఓడగొడుతున్నారనేది నేను జోషన్ చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా ఇక్కడ గెలిచి వస్తుంది. ఆడవాళ్ల ఓటు పైనే ఇవాళ గెలుస్తాము. చేతికేసుకున్నటివి గాజులు కాదు, ఇవి విష్ణు చక్రాలు అని రుజువు చేసి చూపిస్తాము. ఇచ్చిన సీట్లలో ఎన్ని ఇచ్చాం? 11 సీట్లు ఇచ్చాం. మీరు ఇచ్చిన 3 కంటే 1 కంటే ఎక్కువే. ఇంకా కమ్మోళ్ళకే కాదు, బీసీలకు కూడా ఇంకొంచెం మనం సీట్లు ఇచ్చుకోవాల్సింది. ఒక సామాజిక బ్యాలెన్స్ తెచ్చుకునే దానికి ఇవ్వాల్సిన సీట్లు అన్ని కేటాయించాల్సినవి కేటాయించలేదు. నిత్యావసర వస్తువులు, పసిపిల్లలకి తాగిపిచ్చే పాల రేటు కూడా పెంచేశారు. సిలిండర్ గ్యాస్ బండ తెచ్చిన తమ్ముడికి 100 రూపాయలు ఇవ్వకపోతే వాడు కూడా వచ్చి బండేయడు మాకు. ఈ విధంగా మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు ఓటేయాలా?